వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన ఎర్రిపప్ప మళ్ళీ వచ్చేసాడండి. మన ఎర్రప్ప ఎలాగో సైలెంట్ అయిపోయాడు మొన్న చేసిన డ్రామాకి. తర్వాత ఎర్రిపప్ప మొన్నే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత నేను రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తాను అని మొదలుపెట్టాడు. పైగా చాలామంది డిమాండ్ ఏంటంటే వాడిని పాస్టర్ అని పిలవద్దుట. పైగా ఎవరో ఫోన్ చేస్తే చెప్పుకున్నాడు, నన్ను పాస్టర్ అని ఎందుకంటారు, నన్ను పాస్టర్ అనొద్దు, జస్ట్ అభినయ్ దర్శన్ అనండి. నేను అభినయ్ దర్శన్ కానీ రాజకీయాలు ఇక్కడ హిందువులదో ముస్లిందో ఇంకొకళ్ళదో ఇంకో అందరి గురించి వెళ్తున్నాను. నేను పాడేరులో ప్రజల సమస్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు రాజకీయంగా వెళ్తున్నాను, నన్ను పాస్టర్ అనకండి. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏమంటాడంటే నాదేం డ్రామా కాదు, దాడి ఎవరు చేశారు, ఇది చేశారు, అది మొత్తం అంతా ఉంది. అసలు కేసులు ఈ సెక్షన్ల ప్రకారం ఎలా పెడతారు, ఇవన్నీ మతపరమైనటువంటివి. ఈ ఎందుకు పెట్టారు, అక్కడ దాడి జరిగినట్టు కానీ ఇంకోటైనట్టు కానీ ఎక్కడుంది అంటూ ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్త డ్రామాలు చేస్తున్నాడు. అదే చెప్తా, జరిగిందేంటి? దాడి. ఎవరి మీద దాడి? అభినయ్ దర్శన్ మీద దాడి, నా మీద దాడి. ఈ దాడిలో ఆర్థిక నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టం, పరువు నష్టం, 5 నష్టాలు జరిగింది. ఎవరికి అంటే అభినయ్ దర్శన్కి కారు పోయింది, కారు నష్టం, ఆర్థిక నష్టం. రెండోది ఆరోగ్య నష్టం, గాయాలైంది నాకే. గాయాలైంది యాక్టింగ్ కాదు, ఎవడు కోడి రక్తము కాకి రక్తం అంటున్నాడు. ఇప్పటికీ నాకు లెఫ్ట్ థై మీద స్టిచెస్ ఉన్నాయి, అవి ఇంకా తీయలేదు. చేతికి గాయాలున్నాయి, కడుపు గాయాలున్నాయి, రైట్ సైడ్ తొడకు గాయాలున్నాయి, ఇక్కడ ఇంక గాయాలున్నాయి. ఇవన్నీ గాయాలు నిజం, దాడి నిజం, కారద్దాలు పగిలిపోయింది నిజం, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం, అక్కడ జనాలు ఏడ్చింది నిజం, ట్రీట్మెంట్ జరిగింది నిజం, ఆ నొప్పి భరించింది కూడా నిజం, ఇప్పటికీ జైలుకు పోయి బయటకు వచ్చింది నిజం. ఇవన్నీ నిజాలే, ఇందులో ఎక్కడ యాక్టింగ్ లేదు. ఇది వెరీ క్లియర్. ఇప్పటికి నా ఒంటి మీద గాయాలు ఉన్నాయి, దానికి సంబంధించిన గుర్తులు కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన కుట్లు కూడా ఇంకా తీల. ఇవన్నీ నిజాలే. సో ఇక్కడ బాధితుడు ఎవరు అంటే అభినయ్ దర్శన్. నష్టం అయింది ఎవరికి? అభినయ్ దర్శన్ కి. ఆరోగ్యం పోయింది ఎవరికి? అభినయ్ దర్శన్ కి. జైలుకి వెళ్ళింది ఎవరు? అభినయ్ దర్శన్. ఇక్కడ టోటల్ కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళింది? దాడి జరిగింది. ఇప్పుడు పిచ్చిది ఎవరు? అభినయ్ దర్శన్. చిప్పు దొబ్బింది ఎవరికి? అభినయ్ దర్శన్ కి. ప్రజలు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మీకులాగా విలేకరులు కానీ, క్రైస్తవ సమాజం కానీ, ఈ దాడి బయట వాళ్ళు చేశారా, అభినయ్ దర్శన్ తో ఉన్న వాళ్ళే చేసుకున్నారా అన్నది ప్రెసెంట్ ఇష్యూ. నేనేమంటానంటే దాడి జరిగినప్పుడు ఈ దాడికి సంబంధించిన సెక్షన్లు కానీ, దాడికి సంబంధించిన ఇష్యూ కానీ రైజ్ చేయకుండా ఈ మతానికి సంబంధించినవి తప్పుడు అలిగేషన్స్ కేసు ఎందుకు ఫైల్ చేశారు? వస్తా, అక్కడికి కూడా వస్తా. నీ మిగతా డ్రామా కూడా అయినా అక్కడికి కూడా వస్తా. ప్రజలందరికీ మళ్ళీ నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా వినిపించి తీరతా, అందులో డౌట్ లేదు. అభినయ్ దర్శన, ఇది నా ప్రశ్న. నేను అది క్లారిటీ ఇస్తాను, మీకై మీరు క్లారిటీ తీసుకోకూడదు. నేను చెప్పిన తర్వాత ఇప్పుడు బిర్యానీ నా ముందు ఉంది, చూసి మీరు వెళ్ళిపోయారు. అభినయ్ దర్శన్ బిర్యానీ తిన్నాడని మీరు చెప్పకూడదు. ముందు బిర్యానీ ఉంది, తిన్నాడో లేదో నాకు తెలియదని చెప్పాలి. ఉంది కాబట్టి తిని ఉంటాడు, అది మీ ఇమాజినేషన్. ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా ఇమాజినేషన్. దాడి చేసుకున్నాడు, ఇమాజినేషన్. మీరు దాడి చేసుకున్నాడు అన్నప్పుడు ప్రూఫ్ కావాలి నాకు, ఓకేనా? ఇప్పుడు నేనేమంటానంటే బాధితుడిని నేను, దాడి జరిగింది అక్కడ ఎవరు? బాధితుడు వాడే, దానికి డైరెక్షను, ప్రొడక్షను, స్క్రీన్ ప్లే మొత్తం అన్నీ వాడే, అన్నింటికి అంతా మొత్తం చేయించుకున్నది వాడే. ఇప్పుడు ఏంటి డ్రామా? పాడేరుని వదలడా? ఇంకా ప్రూఫ్లు కావాలట. వాడి మీద వాడు దాడి చేయించుకున్న దానికి సంబంధించి మన పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి వాస్తవాలు ఏం జరిగాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. హాస్పిటల్లో ఉండి వీడి క్రియేట్ చేసినటువంటి కమ్యూనల్ డ్రామా ఏదైతే ఉందో, కమ్యూనల్ లియర్స్ రావాలి అనేటువంటి విధంగా ఏం చేశాడో అని చాలా స్పష్టంగా వాడి మాటల్లోనే బయటకు వచ్చింది. అయినా సరే ఈ ఎరిపప్పగాడు, సారీ అండి, ఇంక ఇలాగే పిలవాలి వీళ్ళని, ఎందుకంటే ఊరికే కాదు వీళ్ళు చేసింది. ఇంకొక పాస్టర్ గారు ఫోన్ చేశారు, అదే విజయనగరం దగ్గర నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పవన్ వాడు ఎక్కడున్నాడమ్మా ఒకసారి నాకు వెళ్ళి కలిసి మాట్లాడాలని అంటే, సార్ అరెస్ట్ చేస్తారో లేదు ఇంకా అప్పటికి తెలియలేదు సార్, నాకు అంత అప్డేట్ రాలేదు, మేబీ హాస్పిటల్లోనే ఉండి ఉంటాడు, ఒక్కసారి మీకు అక్కడ తెలిసిన వాళ్ళని ఫోన్ చేసి కనుక్కోండి సార్ అంటే ఇమీడియట్గా అప్పుడు మాట్లాడారు ఆయన. ఎక్కడి నుంచి వస్తారమ్మా వీళ్ళు పరువులు తీయడానికి తప్పితే? ఎందుకు వస్తారు అసలు ఏంటది? పైగా TV9 వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ బైట్లో అక్కడ మాట్లాడుతూ ఏమన్నాడు? సరే దీన్ని ఫినిష్ చేసి అక్కడికి వెళ్దాం. నష్టమైంది ఎవరికి?
ఇది నాకు బయట వాళ్ళ నుంచి జరిగింది. ఐఎమ్ వెరీ క్లియర్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా, అటాక్డ్ బై సమ్ అదర్ పర్సన్స్. నా మీద అటాక్ చేశారు. ఎందుకంటే అభినయ్ దర్శన్ పిచ్చోడు కాదు. ఎందుకంటే నేను ఒక హార్ట్ పేషెంట్ అయి ఉండి నేను ప్రతిరోజు ఆస్ప్రిన్ 75 mg టాబ్లెట్ వేసుకుంటాను. హార్ట్ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ ఎవరు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఆస్ప్రిన్ అనే టాబ్లెట్ ఏంటంటే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ అంటారు దాన్ని. అంటే రక్తాన్ని పల్చం చేసే టాబ్లెట్. నాకు నాలాంటి టాబ్లెట్ వాడే వాళ్ళకి చిన్న దోమ కరిస్తే కూడా బ్లడ్ ఆగదు. ఇలా పట్టుకుంటే ఒక 2 minutes అప్పుడు ఆగుతుంది, దోమ కరిస్తే కూడా. ఇది మా బాడీ తత్వం. నేనే కాదు, ఆస్ప్రిన్ టాబ్లెట్ వేసుకున్న అందరి బాడీ తత్వం అట్లా ఉంటుంది. ఇప్పుడు నీరుతోట పాలెం అనేటువంటి ఒక గ్రామం చాలా అడవి ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఉంటుంది. నియర్ బై హాస్పిటల్స్ ఉండవు, మెయిన్లీ హాస్పిటల్స్ ఉండవు అక్కడ. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా చేయడానికి అందుబాటులో ఉండవు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి గ్రామంలో, కుగ్రామంలో నేను హార్ట్ పేషెంట్ అని తెలిసి, నాకు రక్తం ఆగదని తెలిసి ఈ దాడి నేను చేయించుకోవడానికి, అంటే ప్రాణంకి తెగించి దాడి చేయించుకుని నాకేమొస్తుంది? అంటే మీరు ఒక అభినవ అంబేద్కర్ కావాలనో, అంబేద్కర్ కావాలనో, నెహ్రూ కావాలనో, మహాత్మా గాంధీ కావాలనో, వద్దురా, వాళ్ళ పేర్లు నీ నోట్లోంచి వస్తుంటే వాళ్ళు చాలా అవమానపడతారు, అవమానం ఫీల్ అవుతారు. రా ప్లీజ్, అలాంటి మహానుభావుల పేర్లు ఎత్తకు నువ్వు. నీ నోట్లోంచి అసలు రాకూడదు. చేయించిందే పెద్ద బూతు పని. ఏం చెప్పాలి ఇంకా నీ గురించి? ఇప్పుడు సరే, ఎందుకు మతపరమైనటువంటి కేసులు పెట్టారు అన్నావు కాబట్టి నీకు ఆ మతపరమైనది ఎందుకు పెట్టారో కూడా చెప్తా. అంటే నీ హిస్టరీ దాతా మళ్ళీ 10 రోజులు వెనక్కి వెళ్ళాలి కదా. ఈ మధ్యలో చాలా సంఘటనలు జరిగాయిలే, వాటి గురించి కూడా మాట్లాడాలి కాబట్టి వస్తా. వచ్చేటప్పుడు 2 బీర్ బాటిల్స్ ఉంటే అని తీసుకోండి, పొడవాలి కదా అని. ఇంటున్నావా అని ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకున్నటువంటి మాటలు కానీ, అంటే ఇవన్నీ పోలీసులు పిచ్చాడు అనుకుంటున్నావు ఏంట్రా? అభినయ్ దర్శన్ అటర్ ఫ్లాప్ హీరో. ఈ సినిమాల్లో అదేదో యాక్టింగ్ నువ్వు చేసి ఉంటే అప్పుడే సరిపోయేది కదా. ఇక్కడికి వచ్చి పాడేరులో అమాయక గిరిజనుల మధ్యన అక్కడికి వెళ్ళేందుకురా నీ యాక్టింగ్ ప్రదర్శనలు? ఆ భాస్కర్ అవార్డో లేదంటే ఇంకో అవార్డో ఏదో నీకు ఇక్కడ ఉండగానే వచ్చేది కదా. అక్కడ దాకా ఎందుకు పోవడం నువ్వు? తమరు ఆ విధంగా చేయించుట వలన ఆ తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనలు, కార్లతో కొట్టుకున్నారు, రోడ్ల మీద కొట్టుకున్నారు, తమరు మాట్లాడినటువంటి ఇంకా అనేక మాటలు అవన్నీ బయటకు వచ్చారు అబ్బాయి. నీ గురించి ఇక్కడ ఎస్పీ గారు మాట చెప్తున్నారా? వీడియోలో ఒక ఆడియో క్లిప్ నడిచిన, అది లైఫ్ ఆఫ్ శైలు ప్రొఫైల్ నుండి ఒక ఆడియో క్లిప్ జరిగిన, అదేవిధంగా ఈ ఆడియోలో మాట్లాడడంలో ఇది ఇన్స్టాగ్రామ్లో ఒక బొడ్డి నిట్టి మెటా బుక్ ప్రొఫైల్ వాళ్ళతో మాట్లాడు వీడియో, అదేవిధంగా ఈ ఆడియోలో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడు. సో ఇవన్నీ మనం ఎస్టాబ్లిష్ చేయడం ప్రకారంగా కొంతమందిని వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. సో దీంట్లో A3, A4 అండ్ A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. అది ఆ సింపతి తోటి ఇప్పుడు నీకు కారు పోయినా ఇంకోటి పోయినా అవన్నీ మళ్ళీ ఆ వాట్సాప్ నెంబర్కో లేదంటే ఇంకో నెంబర్కో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమం పెట్టుకుని తగలడ్డావు కాబట్టి నీకు దాని మీదే ఉంటుంది అనేది ఒక పాయింట్. ఆఫ్టర్ దట్ ఒక్క చిన్న క్లిప్ దొరకాలరా, అదే వెయిట్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళిందో. దాడి ఎలా చేశావు, ఏం చేశావు, ఇవన్నీ చాలా పెద్దగా చక్కగా మాట్లాడేసావన్నీ నువ్వు. ఐ థింక్ ఫేస్బుక్లో షేర్ చేసుకున్నట్టున్న దాన్ని.
ఈ మధ్యలో నీ 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 దిక్కుమాలిన దీనికి ఎన్ని జరిగాయి అనే దానికి లిస్ట్ చూస్తుంటే మళ్ళీ వెనక్కి వెళ్తే నవ్వొస్తుంది ఒక్కోసారి. దొరికింది రోయ్. మాటలను మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. అంటే జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు కొడుతున్నప్పుడు, అంతకుమించి ఏం మాట్లాడలేదు. అంటే పెద్ద లెంత్ ఏం మాట్లాడలేదండి. వాళ్ళు మాటలను మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. అంటే జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు కొడుతున్నప్పుడు, అంతకుమించి ఏం మాట్లాడలేదు. అక్కడ మహేష్ బాబు అలా కొట్టినట్టుగా నిన్ను ఇప్పుడు దేంతో కొట్టాలరా? దేంతో కొట్టమంటావురా నిన్ను? జై శ్రీరామ్ అన్నారా నిన్ను కొడుతూ? అంటే ఎవరి మీద, ఎవరి దగ్గర చిచ్చు పెట్టడానికి ప్రయత్నించేవి ఇది? నువ్వేమో ఒక పాస్టర్వి, సరే ఇప్పుడు రాజకీయాల్లో దిగుతున్నాను, భరోసా పార్టీ అంటే భరోసా పార్టీ నీది కాదు రోయ్. అఫ్కోర్స్ అది మనం మళ్ళీ చెప్పాల్సి వచ్చిందనుకో, అదేదో నీదే అనుకున్నట్టుగా పెద్ద చేసావు బిల్డప్. అక్కడ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకొని ఎవరో ఇచ్చారట నీకు భరోసాకు సంబంధించి. 2019లోనే ఎవరో క్రియేట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ నువ్వు చూసుకొని అయినా చాలా ఎఫెక్టివ్గా ఉన్నావు ఇది అని చెప్పుకొచ్చావు. ఏంటి గాయపడ్డ సింహమా? తోక తగిన బెల్లేం కాదు, తోక తగిన బల్లేం కాదు. ఇప్పుడు వచ్చి డ్రామాలు ఎందుకు పెట్టారు సెక్షన్లు అంటే, ఇప్పుడు జై శ్రీరామ్ అని వచ్చి కొట్టారు అంటే హిందువులు దాడి చేస్తారు అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం అంతా భగ్గుమనిపోవాలి, రెండింటి మధ్య చిచ్చు రావాలి. ఇది కాదరా నీ కాన్స్పిరసీ? ఇందుకు గాదరా కేసు పెట్టింది నీ మీద పోలీసులు? నీ ఆస్తి పోయినందుకో, నీ మీద నువ్వు దాడి చేసుకున్నందుకో అయితే 4 పీకి న్యూసెన్స్ కేసు ఏదో పెట్టి పంపించేవాళ్ళు. కానీ నువ్వు అన్నావు చూసావా, TV9 వారికి ఇచ్చినటువంటి ఆ బైట్లో, TV9 వారికి ఇచ్చినటువంటి బయటలో నువ్వు అన్నావు చూసావా మాట, జై శ్రీరామ్ అన్నారు, ఇంకొక మాట కూడా మాట్లాడలేదు అని. దాని ఇంపాక్ట్ రా ఇది. నీకు బెయిల్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. కమ్యూనల్ రేట్స్ క్రియేట్ చేయడానికి వెళ్ళిన దాంట్లో ఇది పోలీసుల దగ్గరికి వెళ్ళి ఉండదు. ఐ రిక్వెస్ట్ అల్లూరు సీతారామరాజు పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, ఇది క్లియర్ కట్గా కాన్స్పిరసీ అండి, వీడు ఇలాగ డ్రామాలు చేస్తున్నాడు బయటకు వచ్చి. ఒకసారి ఆ బెయిల్ ఎలా వచ్చింది ఏంటి అనే దాని మీద ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అండ్ టేక్ నెసెసరీ యాక్షన్ సార్. వీడిని ఇలాగే వదిలేస్తే పాడేరు మీద పగబట్టేశాడు, ఇప్పుడు స్టేట్ మీద పగబట్టేసి ఇంక ఇష్టం వచ్చినట్టు పిచ్చి విధాలా చేస్తూ ఉంటాడు. సో బెటర్ అక్కడ మనకి వాల్తేరు దగ్గర ఎక్కడో మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించండి. దట్ వుడ్ బి బెటర్. ఇంక అంతకుమించి చెప్పడానికి ఏం లేదు. సో ఈ ఎర్రిపప్పుతో పాటు ఎర్రప్ప అయినటువంటి వాడు అందరూ మొత్తం అన్ని మూసుకు కూర్చున్నారు, కానీ వీడు మాత్రం ఇంకా డ్రామాలు దుప్పుతూనే ఉన్నాడు. సారీ ఫర్ మై లాంగ్వేజ్, తప్పుగా అనుకోకండి. ఇది వీడి మొత్తం డ్రామా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.